గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రధాని దగ్గరికి వెళ్ళినా కూడా ఇదిగో నేను వెళ్ళాను, ఇదిగో ఇది అడిగాను, ఇది తీసుకొస్తున్నాను అని శ్వేతపత్రాలు అట్లాంటివి ఏమీ లేవు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యం కూడా లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక మొదటిసారి ప్రధాని మంత్రి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లు కానివ్వండి, లేకపోతే రావాల్సిన నిధులకు సంబంధించి కానీ ఆయన ఒకవైపు ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తూ అటువైపు వెళ్తే, ఈరోజు ప్రతిపక్షం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవీఎం మిషన్లో పగలగొట్టినటువంటి ఒక మాజీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన అక్రమంగా నిర్బంధించారు, లేకపోతే ఆయన మీద అనవసరంగా కేసులు పెట్టారని మాట్లాడుతూ, అదేమంటే మీరు ఈ నిర్బంధకాండలు ఆపకపోతే నాలో ఇంకొకరిని చూస్తారు అని చెప్పి ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలమ్మా ఇది? ఏముందండి, మనకి నానుడు ఉంది, కుంటోడు నేను లేస్తే ఏం లేదంటాడంట, ఆడు లేచేది లేదు చచ్చేది లేదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళు ఏమి చేశాడని ఇప్పుడు ఏదైనా చేస్తాడనుకుంటాం. ఏ గూటి పక్షి ఆ గూటి చేరిద్ది. ఒక పక్షి అందులో ఉండిపోయింది, అందుకని తక్కువ కేసులు ఉన్న పక్షి అందులో ఉంటే ఎక్కువ కేసులు ఉన్న పక్షి వెళ్ళి దానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట, మద్దతు ఇస్తుంది. నేనున్నా నీకేం ఏముండదు. దీనికి కూడా హైవే పడుతుంది, రాజమండ్రి జైలుకి, కంగారు పడవద్దు. రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున చేసిన అరాచకం ప్రతి ఒక్కళ్ళు చూశారు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి. ఆ రోజున ఆయన వెళ్ళి ఆ ఈవీఎంల మిషన్లు ఎత్తి తీసిరేయడం ఇవన్నీ చూసి కూడా ఆయన ఏమన్నా ఒకవేళ నిజంగా ప్రజలు ఓట్లేసి ఉంటే, లేకపోతే ఆయనకు అంతా అనుకూలంగా ఉండి రిగ్గింగ్ చేసుకోగలిగితే ఆయన వెళ్ళి ఈవీఎం మిషన్లు పగలగొట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడాన్ని ఎలా చూడాలమ్మా? ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఈయన అంతకంటే గొప్పోడు కాబట్టే వీళ్ళకి 11 సీట్లతో జనాలు కుదేలు చేశారు. ఈయన ఇప్పుడు నేనేదో చేస్తాను, నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ అందరూ అంతూ చూస్తానంటున్నాడు. ముందు రాజమండ్రి జైలుకి వెళ్లకుండా నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు మమ్మల్ని ఏదో చేసినంత. నీలాంటి కక్షపూరిత రాజకీయాలు కనుక చేసే ధోరణే చంద్రబాబు నాయుడు గారికి ఉంటే వచ్చి నెల అవుతుంది. ఈ నెలలో నువ్వు ప్రజావేదికలే పడేసావా, కట్ల మీద ఇళ్లే తీసావా, నీ ఇంటికి రోడ్డు అడ్డంగా గేట్లు పెట్టించావా, జనాల్ని ఎన్ని రకాలుగా హింసించావు. చాలా చాలా చంద్రబాబు నాయుడు గారు సాధు అండి. ఒక ఏంటంటే సైలెంట్గా ఉండి మన రాష్ట్ర అభివృద్ధి కోసం చేయటానికి వచ్చినని చంద్రబాబు నాయుడు గారు. ఈయనంటే ఒక కాంక్ష, ఏదో రాజకీయం చెయ్యాలని కాంక్ష. ఏ అనుభవం లేని వాడు రాజకీయం చేస్తే ఇంత దరిద్రంగానే ఉంటుంది. కాబట్టి ఆయన ఏదో చెయ్యాలి అనుకుని వచ్చాడు, చేయలేకపోయినందుకు తన తప్పుని తను దిద్దుకోకుండా ఇంకా తప్పు మీద తప్పు చేసి తప్పులు చేయడంలో నేను సిద్ధహస్తుడిని అని మీరంటే ఓకే, మాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు 11 వచ్చినాయి, నెక్స్ట్ ఏదో 29 ఇరగదీస్తా అంటున్నారు. ఆ 29కి ఇరగదీసే టయానికి కనీసం మీ పులివెందుల్లో కూడా మీరు నెగ్గలేరు. ఈ 20 రోజుల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో, మెగా డిఎస్సి మీద సంతకం అని కానివ్వండి, లేకపోతే ఉచిత ఇసుక విధానం ఆయన మొన్న మధ్య మంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. రేపు 8వ తారీఖు నుంచి ఇసుక ఫ్రీగా వదులుతున్నామని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకి అది ఒక నెత్తి మీద పాలు పోసిన చందంగా అనమాట. లేదు అమరావతి అని, లేదా పోలవరం అని, అంటే ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా ప్రజాసేవ అంటే. ప్రజల ప్రభుత్వం అంటే ఇదండి. అంతేగాని ఇసుక అమ్ముకోవటం, మైనంగా అమ్ముకోవటం, జనాల్ని హింసించటం, వాళ్ళకి ప్రతి వస్తువు మీద కూడా రేట్లు పెంచడం, జనాల్ని హింసించడాన్ని ప్రజలు సహించలా. మీరేదో చేసేస్తారు, తండ్రి లేని బిడ్డ అని వచ్చావు, సర్లే తండ్రి లేకుండా ఏదో దూత ద్వారాగా పుట్టావు కదా అని చెప్పి దూత బిడ్డ అని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించుకున్నారు. బాగా 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు సరిపడా అనుభవం ఇచ్చావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సొంత పేరునే మీరు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కనీసం మీ సొంత పేరు కూడా చెప్పలేని దుస్థితికి మీరు వచ్చేసారంటే మీ మైండ్ ఎంత పాడైపోయిందో చూడండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతను మైండ్ సరిలేక ఈమెయిల్ పగలగొట్టారు అని అంటున్నారు. సరే, మీ మైండ్ కానీ అసలు ఇప్పుడు గెలిచిన మీ 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎవరి మైండ్ పనిచేస్తుందో ఒకసారి చెప్పండి. అంతా అయిపోయింది. అందులో ఒక 5గురు బీజేపీకి జంపు, మిగతా 5లో మా టీడీపీకి జంపు, మిగిలేది ఒక్క మగాడని మీరు ఒక్కడే ఉండాలి. ఇంట్లో వాళ్ళు తోసేశారు, ఇదిలో వాళ్ళు తోసారు, ఏపీ వాళ్ళు తోసారు. మొత్తం మీద మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా ఆంధ్రప్రదేశ్కి? ఏదైతే ప్రజల కోసం సేవ చేసే పార్టీ, ఇప్పటికే ప్రజా దర్బార్ పేరుతో లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి సమస్యలు ఉన్నాయో అన్ని కూడా ఆయన స్వీకరించి వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. మరోవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకి ఏం కావాలి, రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలను
చర్చిస్తున్నారు కేంద్ర మంత్రులతో కానీ ప్రధానమంత్రితో కానీ. ఇక మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చమ్మా రాష్ట్రం? 100% అనుకోవచ్చండి. స్పెషల్ ఫ్లైట్లో మీరు మోడీ గారిని కలవడానికి వెళ్ళింది ఎందుకని అనుకోవాలో జనాల ఆశ్చర్యంలో. ఏదో తెస్తాడు, ఏం తెచ్చేవాడు కాదు, ఏం చేశాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలియదు. నేను మెళ్ళ వంచుతా, అవి వంచుతా, మెళ్ళే వంచావో తొళ్ళే వంచావో అది కాళ్ళే పట్టుకున్నావో అది నీకే తెలియాలి. ఎందుకంటే అంత నువ్వు చేసేది అంత అంతర్గతం కదా, ఏది బహిరంగంగా చేయవు. బాబు గారు వెళ్ళారు అంటే ఏపీ ప్రజలందరికీ ఒక ఆదర్శంగా ఎదురు చూస్తూ ఉంటారు. బాబు గారు ఏదో తెస్తారు, ప్రతిఫలం ఏదో వచ్చింది ఏదో. అలాగే మంచి మంచి ఫ్యాక్టరీల గురించి కానివ్వండి, డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఇంకేదైనా సరే వెళ్ళారు అంటే ఏదో ఒక మంచి విషయాన్ని తీసుకొని వస్తారు. నువ్వు వెళ్ళావంటే వెళ్తున్నావంటే వస్తున్నావు, నీ డబ్బు కాదు కదా, నీకు నచ్చినట్టు ఇది 15 కిలోమీటర్లు కూడా ఫ్లైట్లో వెళ్ళావు, ఆ విధంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసావు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు కక్షపూరిత రాజకీయం బాబు గారు చేస్తానని. బాబు గారు కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు, చేస్తే ఇలా ఉండదు, అసలు నువ్వే ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోయేవాడివి ఇటానికే. కానీ బాబు గారికి అది కాదు, నువ్వు కూడా ఓటేయాలి. నెక్స్ట్ 29కి నువ్వే బాబు గారికి ఓటేస్తావు.